అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి చేసుకుందామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొన్న మార్కెట్లో అయితే ఈ 2 మామిడికాయలు అయితే తీసుకొని వచ్చిన. యాక్చువల్గా ఏంటంటే పప్పులు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అయితే తీసుకొచ్చిన, కానీ మా వాళ్ళు పప్పులో మామిడికాయలు వేసిన ఇంకా గోంగూర వేసిన ఇట్లా చేస్తే మా వాళ్ళు అస్సలు తినరు. అందుకని చెప్పి ఇది పచ్చళ్ళగా చేద్దాం, ఎప్పుడన్నా ఒకసారి యూజ్ అయ్యిద్ది కదా అని చెప్పి, మళ్ళీ నాకు పచ్చళ్ళు కూడా చాలా ఇష్టం అని చెప్పి అయితే దానికి ముందు మంచిగా వాష్ చేసి ఆ తొక్కు మొత్తం తీసేసి అయితే ఇంక దీన్ని అయితే ఇప్పుడు తురుముకుంటున్నాను నేను. ఈ సీజన్లో అయితే మామిడికాయ పచ్చడి మీరు పెట్టిల్లా లేదా అని అయితే కామెంట్ చేయండి. నేనైతే మా పిన్నికి ఆల్రెడీ చెప్పిన పచ్చడి పెట్టమని చెప్పి, బాగా పెడుతుంది అని చెప్పి, కానీ ఇది నార్మల్గా ఇంకా నేను 2 తీసుకొచ్చిన కదా అని చెప్పి పెడుతున్నా అంతే. ఇది మాకు 2-3 రోజులకే అయిపోద్ది. ఎక్కువ తింటాను నేనైతే పచ్చళ్ళు. అదైతే తురమడం అయితే ఇంకా అయిపోయింది. ఈ తురిమిన దాన్ని అయితే ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి మనం. చాలా ఈజీ ప్రాసెస్, టైం కూడా చాలా తక్కువ పట్టుద్ది, ఎక్కువ టైం పట్టుద్ది. తురమడానికి మాత్రమే ఎక్కువ టైం పట్టుద్ది. తురిమిన దాంట్లో అయితే నేను ఇప్పుడు ఒక కప్ ఏమో కారం తీసుకున్నా, ఇంకా కప్పుతోనే సగం కప్ ఏమో ఉప్పు కూడా తీసుకున్నా. ఈ క్వాంటిటీస్ అయితే నేను ఇట్లా వేసుకున్నా. మీరు తీసుకున్న దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ క్వాంటిటీస్ వేసుకోండి. ఇంకా కొంచెం ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకొని అయితే మంచిగా కలుపుకున్నాను నేను. కలుపుడు మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు పోపు వేసుకోవడమే. పోపు వేసుకోవడం కోసం అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాక జీలకర్ర వేసుకున్నా, ఇంకా దాంట్లో కొన్ని మెంతులు, ఇంకా ఎల్లిపాయలు అయితే మ్యాండేటరీ, ఎల్లిపాయలు బాగా వేసుకోండి. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పోపు మొత్తం చల్లారిన తర్వాతనే మీరు పచ్చళ్ళ కలుపుకోండి. చల్లారక ముందు వేడివేడి మీద అయితే కలపకండి. ఇది కొన్ని రోజులు మనకు 15 days వరకైనా ఉండడం కోసం అయితే చల్లారిన తర్వాతనే వేసుకోండి పోపు. ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా. నాకైతే టేస్ట్ మస్తు నచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి పచ్చడితోనే తింటాను నేను. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఓకే బాయ్.